2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండి శ్రీలత గారు. హాయ్ మ్యామ్. మనం ఇన్సూరెన్స్ తీసుకునే ప్రాసెస్‌లో చాలా ట్రై చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఏదో ఒక కారణం చేత రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎస్పెషల్లీ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మనం క్లెయిమ్ చేసిన ఇన్సూరెన్స్ కనుక రిజెక్ట్ అయితే లీగల్ పరంగా మనం ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ విధంగా ముందుకెళ్ళొచ్చంటారు? సో బేసిక్‌గా ప్రతి ఇన్సూరెన్స్ పాలిసీకి వెయిటింగ్ పీరియడ్ అని ఒక క్లాజ్ ఉంటది. ప్రతి పాలిసీ హోల్డరు ఈ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే ఫైనాన్షియల్‌గా మోస్ట్ మిస్‌హోల్డ్ అవుతున్న ప్రోడక్ట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్. అదెప్పుడు మనం ఇష్టపడి మనం తెలుసుకొని కొనట్లేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోర్స్ చేశారనో, లేదంటే ఏదైనా బెనిఫిట్స్ వస్తాయనో గుడ్డిగా తీసేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ ఏ పాలిసీ తీసుకున్నా వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్‌క్లూజన్స్, సబ్‌లిమిట్స్ ఏమేమున్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లెయిమ్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఇన్‌కేస్ క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఎవరికి మెయిల్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ చూడాలి. మీరు చెప్పినట్టు వెయిటింగ్ పీరియడ్స్ బేసిక్‌గా 3 టైప్స్ ఉంటాయి ఇన్సూరెన్స్‌లో. ఫస్ట్‌ది స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటాము. నెక్స్ట్ ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటాము. ఆ తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్స్ అంటాము. ఇనీషియల్‌గా మనకి ప్రతి పాలిసీకి యూజువల్‌గా 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఈ 30 డేస్‌లో ఏ క్లెయిమ్ వచ్చినా గానీ వాళ్ళు ఏదైనా డిసీజ్‌కి సంబంధించింది యూజువల్‌గా కవర్ చేయరు. ఒక్క యాక్సిడెంటల్ అయితేనే కవర్ చేస్తారు. ఎందుకంటే అది అనుకోకుండా జరుగుతది. ఎప్పుడు ఎవరికైనా జరగొచ్చు కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్‌కి పాలిసీ తీసుకునేటప్పటికి కిడ్నీలో స్టోన్స్ ఉంది. ఆ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్ ఏదన్నా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అది వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌కి వెయిటింగ్ పీరియడ్ ఒక 2 ఇయర్స్ ఉందనుకోండి. 2 ఇయర్స్ తర్వాత మాత్రమే కవర్ చేస్తారు. ఈలోపు కవర్ చేయరు. అది వాళ్ళ పాలిసీ టర్మ్స్ అండ్ కండిషన్స్. అన్ని కంపెనీస్‌కి సేమ్ ఉండవు. బట్ ఏ పాలిసీ తీసుకుంటే ఆ పాలిసీకి సంబంధించింది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ సర్జరీ మేము పాలిసీ తీసుకున్న తర్వాత 3 ఇయర్స్ నుంచే కవర్ చేస్తామని ఉంటది పాలిసీలో. అప్పుడు ఒకవేళ 3 ఇయర్స్ లోపు మనకి చేయించుకునే సిట్యుయేషన్ వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదు. అది మన ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెన్సెసే అవుతది. సో, ఇట్లా వెయిటింగ్ పీరియడ్స్ 30 డేస్ ఉండొచ్చు ఇనీషియల్‌గా. లేదంటే ఏదన్నా మనకు ఆల్రెడీ డిసీజ్ ఉంటే వెయిటింగ్ పీరియడ్స్ ఉండొచ్చు. స్పెసిఫిక్‌గా ఏదైనా డిసీజ్ ఉంటే అది ఎన్ని ఇయర్స్ తర్వాత కవర్ అవుతది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి ఆల్మోస్ట్ మనకి సరిపోయే పాలిసీని చూజ్ చేసుకోగలుగుతాము. క్లెయిమ్ రిజెక్షన్ గూడా ఆల్మోస్ట్ తగ్గిపోతది. ఇన్ కేస్ వెయిటింగ్ పీరియడ్ ప్రాబ్లమ్ తోటి ఏదన్నా క్లెయిమ్ గాని రిజెక్ట్ అయితే ఫస్ట్ పాలిసీ హోల్డర్ వాళ్ళ కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. రిజెక్షన్ ఏది జరిగినా గానీ ఓరల్‌గా చెప్పింది యాక్సెప్ట్ చేయొద్దు. కంపెనీ నుంచి రిటర్న్‌గా ఒక రిజెక్షన్ లెటర్ తీసుకోండి. యూజువల్‌గా వాళ్ళు పోస్ట్‌లో పంపిస్తారు ఆర్ మెయిల్ చేస్తారు రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి. ఓకే. ఈ 2 చాలా ఇంపార్టెంట్. వితౌట్ రిజెక్షన్ లెటర్, పాలిసీ కాపీ అసలు మనము ఫర్దర్ అవ్వలేము ముందుకి. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ పాలిసీలో ఏముంది అనేది మనం థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ప్రపోజల్ ఫార్మ్. ప్రపోజల్ ఫార్మ్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతది. మనం పాలిసీలో ఏదైనా కండిషన్ సరిగ్గా చదువుకోకుండా, అర్థం చేసుకోకుండా తీసుకోవడం వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అవుతది. సో, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఈ 2 జాగ్రత్త పడితే మనం సేఫ్‌గా ఉంటాము. ఇన్ కేస్ క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఒక మంచి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. యూజువల్‌గా ఒక మంచి ఇన్స్యూరెన్స్ లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఈ రీసెంట్‌గా మేము చూసిన ప్రాబ్లమ్ ఏంటంటే పీపుల్ వీళ్ళ దగ్గరికెళ్ళిపోతున్నారు జనరల్ లాయర్స్ దగ్గరికి. వాళ్ళకేమవుతుందంటే నార్మల్‌గా సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, ప్రాపర్టీ మ్యాటర్స్ డీల్ చేస్తూ ఉంటారు. ఇన్స్యూరెన్స్ కేస్ ఎప్పుడో ఒకటొస్తది. ఎక్కువగా రావు కాబట్టి ఫస్ట్ అసలు ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? దీంట్లో ఏముంది? దాంట్లో ఏముంది? మనకి స్పెసిఫిక్‌గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ కానీ ఏమన్నా మనకి క్లయింట్‌కి ఫేవర్ చేసేవి ఉన్నాయా లేదా? రూల్స్ ఏం చెప్తున్నాయి? ఐఆర్‌డీఏ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఇన్స్యూరెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల యూజువల్‌గా కేసెస్ అనేవి ఓడిపోవడం జరుగుతుంది కన్స్యూమర్ కోర్ట్‌లో. సో, అట్లాంటి మిస్టేక్ చేయకుండా ఒక ఎక్స్‌పర్టీస్ ఉన్న ఒక ఇన్స్యూరెన్స్ లాయర్ దగ్గరికి వెళ్ళండి. మీకు న్యాయం జరుగుతది. ఫస్ట్ మీరు ఇన్స్యూరెన్స్ లాయర్ దగ్గరికి వెళ్ళే ముందు మీ ప్రయత్నం మీరు చేయండి. ఇన్స్యూరెన్స్ కంపెనీకి మెయిల్ చేయండి. రీకన్సిడర్ చేయమని ఒకసారి అడగండి. లేదంటే అంబుడ్స్‌మన్‌కి వెళ్ళండి. ఐఆర్‌డీఏలో ఒకసారి గ్రీవెన్స్ పెట్టండి. ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే ఒక లాయర్ దగ్గరికి మంచి ఇన్స్యూరెన్స్ లాయర్ దగ్గరికి వెళ్లి మీరు న్యాయం పొందవచ్చు. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయినంత మాత్రాన అది డెడ్ ఎండ్ గాదు. అది జస్ట్ స్టార్టింగ్ పాయింటే. మీకు నెక్స్ట్ లీగల్ రెమెడీ ఖచ్చితంగా మీరు కరెక్ట్‌గా ఫైట్ చేస్తే వస్తది. అంటే ఎలా అండి? ఎవరైనా కూడా ఇప్పుడు రిజెక్షన్ అయింది అనుకోండి. దాన్ని నెక్స్ట్ లీగల్ పరంగా వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటారు? లీగల్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఏదైనా రిజెక్ట్ అయింది అన్నప్పుడు ఫస్ట్ రిజెక్షన్ లెటర్ తీసుకోవాలి కంపెనీ నుంచి.
వాళ్ళు యూజువల్గా పంపిస్తారు. ఇన్ కేస్ ఒకవేళ పంపించకపోయినా కానీ వితిన్ 30 డేస్లో వాళ్ళు ఒక పాలసీని వాళ్ళు క్లెయిమ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనే డెసిషన్ అనేది కమ్యూనికేట్ చేయాలి పాలసీ హోల్డర్కి. ఓకే. ఇన్ కేస్ చేయకపోతే వీళ్ళు మెయిల్ చేసి కంపెనీకి ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మన గూగుల్లో కొడితే ఏ కంపెనీకైనా వచ్చేస్తుంది కదా, ఆ కంపెనీ మెయిల్ ఐడికి వీళ్ళ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి, వీళ్ళు పాలసీ తీసుకున్నప్పుడు ఒక రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడి నుంచి సో అండ్ సో పాలసీ రిజెక్ట్ అయింది, మాకు రిజెక్షన్ లెటర్ సెండ్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు వాళ్ళ టైం లైన్స్ ప్రకారం. చేసిన తర్వాత పాలసీలో ఏం చెప్తున్నారు, పాలసీలో ఏం వైలేట్ చేయడం వల్ల మనకి క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఒకసారి అవగాహన చేసుకున్నాక మీరు ఐఆర్డిఐలో ఒక కంప్లైంట్ గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. యూజువల్గా ఐఆర్డిఐలో గ్రీవెన్స్ రైజ్ చేశాక 15 డేస్ లోపు మీకు రిప్లై వస్తుంది కంపెనీ నుంచి. కానీ ఐఆర్డిఐలోకి వెళ్తే ఆల్మోస్ట్ సెటిల్ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఐఆర్డిఐ అనేది జస్ట్ ఒక రెగ్యులేటరీ బాడీ. మీ కంపెనీ నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది ఒకసారి చూడండి అని ఫార్వర్డ్ చేస్తుంది. అదేం ఫోర్స్ చేయలేదు కంపెనీని రీకన్సిడర్ చేయమని ఏం అడగలేదు, జస్ట్ ఫార్వర్డ్ చేసి ఒకసారి రిప్లై ఇచ్చేలా చేస్తుంది. ఇన్ కేస్ అక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఒక ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్కి వెళ్ళొచ్చు. అంబుడ్స్మన్లో ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది, క్లయింట్ ఫ్రెండ్లీ ఉంటుంది, బడ్జెట్ ఏం అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక లాయర్ కూడా అవసరం లేదు, మీరు ఇన్ పర్సన్గా వెళ్ళి మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వకపోతే ఒక మంచి ఇన్సూరెన్స్ లాయర్ దగ్గరికి వెళ్ళండి, స్పెసిఫిక్గా ఇవి డీల్ చేసే లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మీరు దానికి తగినట్టు ఒక కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేసి లీగల్ సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే యూజువల్గా పీపుల్కి ఒక ఒపీనియన్ ఏముంటుందంటే కోర్టుకి వెళ్తే ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అని అనుకుంటారు. కానీ ఈ ఇన్సూరెన్స్ మ్యాటర్స్ కన్స్యూమర్ కోర్టులో అవుతాయి కాబట్టి మ్యాక్సిమం 1 year 1.5 yearలో మీకు డెసిషన్ వచ్చేస్తుంది, ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో తొందరగానే క్లియర్ అవుతుంది అంటారు. తొందరగానే క్లియర్ అవుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు రైట్ లాయర్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీ లాయర్ ఎవరు, అతను ఎంత బాగా మిమ్మల్ని డిఫెండ్ చేస్తున్నాడు, అతనికి ఈ స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది అనే దాని మీద మీ కేసు గెలుస్తుందా ఓడిపోతుందా ఎన్ని మంత్స్ పడుతుంది ఇవన్నీ డిపెండ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.